మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్గా నియమితులైన వెన్నెం శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ శ్రీకాంత్ రెడ్డితో ఈ ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ధనసరి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్ఞాన నిధిని పెంపొందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందుంటుందని, గ్రామాల్లోని గ్రంథాలయాలను బలోపేతం చేసి యువతకు విజ్ఞానాన్ని చేరవేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని శ్రీకాంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈరోజు గ్రంథాలయం అనేది ఏదో పేరుకు గ్రంథాలయం కాదు, అది విజ్ఞాన గని. ఏ అంశంలో నీకు స్పష్టత కావాలన్నా ఆ గ్రంథాలయానికి పోతే కావాల్సినటువంటి నాలెడ్జ్ని, కావాల్సిన సబ్జెక్టును, మనకు తెలియని అనేక అంశాలను కూడా నేర్చుకోవచ్చు, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు, చదువును పెంచుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కూడా మనము ప్రిపేర్ అయ్యి మరి ఆ గని ద్వారా, ఆ గ్రంథాలయం అందించే గొప్ప పుస్తకాల ద్వారా మనము ఎంతో గొప్ప ఉన్నత స్థానంలోకి రావచ్చు. కాబట్టి మరి ఒక టీచర్ కొన్ని తరాలను తయారు చేసినట్టుగా గొప్ప వాళ్ళను, అదేవిధంగా గ్రంథాలయం కూడా అదే రకంగా కొన్ని తరాలను మరి తరగని గనుల్లాగా తయారు చేస్తారు. కాబట్టి ఈ యొక్క మరి మహబూబాబాద్ జిల్లాకు ఉన్నటువంటి విశిష్టత, గొప్పతనాన్ని మరి భవిష్యత్ తరాలకు చాటే విధంగా అందరం ఐక్యంగా ఈ వెనుకబడ్డ జిల్లాలను, వెనుకబడ్డ ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకుపోవడం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా అత్యధికంగా నిధులు ఇవ్వడంలో కానీ, పదవులు ఇవ్వడంలో కానీ ఎక్కడా కూడా వెనుకడుగు వేయలేదు. ఈరోజు నిన్న జరిగినటువంటి మరి మహిళా కమిషన్ బోర్డులో, మహిళా కమిషన్ కమిటీలో కూడా మరి మన ఇక్కడ నుంచి మెంబర్గా రాధా గారికి దక్కడం చాలా సంతోషం. వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. మహిళా కమిషన్ కమిటీ సభ్యురాలుగా మరి వారు కూడా రాణిస్తారని ఆశిస్తున్నాం.